హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్కి 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. సో మనం బయట తినే ఐస్ క్రీమ్స్ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నెలో 1/2 లీటర్ వరకు పాలనైతే పోసుకోవాలి. ఈ 1/2 లీటర్ పాలలో నుంచి కొన్ని పాలని వేరొక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు మనం సపరేట్గా తీసుకున్న ఈ పాలలోకి 2 నుంచి 3 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని అయితే ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే సపరేట్గా పక్కన పెట్టుకుందాము. పాలు కొంచెం మరుగుతున్నప్పుడు ఈ పాలలోకి 3 స్పూన్స్ పంచదారని అయితే వేసుకోవాలి. ఈ పంచదార కూడా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ను కూడా మనం బాయిల్ అవుతున్న ఈ మిల్క్లోకి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా ఉండలు కట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయండి. ఒక 2 మినిట్స్ ఇది కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మాడకుండా అయితే చూసుకోండి. ఈ మిల్క్ అయితే పూర్తిగా చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత ఇలా థిక్గా అయితే ఉంటుందన్నమాట ఈ కస్టర్డ్ మిల్క్. నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ బౌల్ని అయితే తీసుకోవాలి. ఈ బౌల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని అయితే ఇందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాంటి కవర్ ఏదైనా ఉంటే పైన ఇలా పెట్టేసేయండి. సో మనం ఇలా కవర్ పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది ఐస్ క్రీమ్లోకి వెళ్ళకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఈ బాక్స్ మీద మూత పెట్టుకొని ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇంకొంచెం థిక్గా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని మిక్సీ పట్టుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా నురగలాగా రావాలన్నమాట. సో అదే బౌల్లోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని అయితే వేసుకొని మనం ఇందాక ఏ కవర్ అయితే పెట్టామో అదే కవర్ పెట్టి బాక్స్ మూత అయితే పెట్టాలి. సో నేను 8 అవర్స్ తర్వాత ఈ ఐస్ క్రీమ్ అయితే చూపిస్తున్నాను. మనం బయట తినే ఐస్ క్రీమ్స్ ఎంత టేస్ట్గా ఉంటుందో సో ఈ ఐస్ క్రీమ్ కూడా అంతే టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.